మాట్లాడుతూ 3 సంవత్సరాలు ఉంది కదా అని అంటా ఉన్నాను. పిల్లలకి నాకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి తగిన గౌరవంతోనూ పెద్దలు నమస్కారం చెప్పేది ఏంటంటే, నువ్వు యుద్ధ ప్రకటన చేయకపోయినా, నువ్వు యుద్ధాన్ని డిక్లేర్ చేయకపోయినా నీ శత్రువు యుద్ధాన్ని డిక్లేర్ చేశాడు. ఎన్ని వార్లు? 56 వార్ల, 62 వార్లలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాను అని చెప్పేసి రోజు వార్తల్లో ఉండే ఈ ఊరి ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి? మీకు డైరెక్ట్గా సవాల్ విసిరాడు. జాగ్రత్త, ఖబర్దార్, మీరు నాతో కలిపి మీరున్న వార్డులలో మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాదు, వెన్నుపోటుదారు నాయకత్వంలో ఉన్న ప్రజలకు, పార్టీకి కూడా వెన్నుపోటు పొడిచి ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని అతను ప్రకటించిన నిమిషం నుండే యుద్ధం మొదలైన సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. కనుక అందరూ గట్టిగా ఆలోచించాలి. అనంతపురం సిటీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ అవుట్ సైడర్. పెద్ద పెద్ద నాయకులున్న మున్సిపాలిటీలు గాలికి ఎగిరిపోతే అనంతపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలబడి గౌరవాన్ని కాపాడే సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. గౌరవిస్తాను. ఇదే మాట అధినాయకత్వం కూడా చాలాసార్లు చర్చల్లో చెప్పిన మాట గురించి అందరి యొక్క సహకారం దీంట్లో ఉంది. ఎవరైనా కొద్ది దూరం ప్రయాణం చేసినా ఏకమాత్రంగా జగన్మోహన్ నాయకత్వంలో పనిచేసే వాళ్ళం కాబట్టి రేపొద్దున అవకాశాలు అది కూడా మాట్లాడుతా అంటే విన్నాను. మారిన ఆలోచన విధానంలో రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్త మాటకి తగిన గౌరవం, విలువ ఉంటుందన్న సంగతి ఆయన చెప్తా ఉంటాడు. ఆయన తరఫున అదే మాట మేము మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఎస్సీలలో 20 మార్కులు వచ్చి ఓపెన్ కేటగిరీ ఉద్యోగం రావాల్సి వస్తే వాడిని తీసుకెళ్ళి మళ్ళీ ఎస్సీ కోటాలో వేస్తే జరిగిన అన్యాయాన్ని, వాట్ ఫర్ ద రిజర్వేషన్స్ టు బ్రిడ్జ్ ద గ్యాప్, అదేదో వెసులుబాటు కాదు. ఒక పక్కన అసమానంగా ఉన్న అంశాలని సమానంగా చేసే ఆ గ్యాప్ను పూర్తి చేసే ప్రక్రియ కదా ఇది. అంటే నువ్వు ఎంత గొప్పోడైనా, ఏం చదువుకున్నా, ఏమొచ్చినా సరే నువ్వు ఉండాల్సింది అక్కడే. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో నీ యొక్క స్థానం అక్కడే, ఆడే ఉండాలి అని చెప్పే దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు ఆలోచన విధాన్ని ఎవరు చెప్తారు? కులాలు అందరూ సమానమే, మతాలు సమానమని నమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనమే చెప్పాలి, మనమే కష్టపడాలి, వీలైతే మనమే దెబ్బలు తినాలి, వీలైతే మన మీద ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న సంగతి ఇక్కడ నేను సవినయంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ తప్పదు. అట్లాగే ఎవరో మాట్లాడాలి. రాజకీయ నాయకులుగా మీరు అందరూ నేను గౌరవిస్తూ ఉన్నాను. మీ స్థాయిలో మాకు అవకాశాలు వచ్చాయి. మేమేమో అని కాదు, మాకు అవకాశాలు వచ్చాయి, దాన్ని వాడుకునే ప్రయత్నం చేశాం. అదే మాట ఈ ప్రత్యర్థి మాట్లాడుతూ ఉన్నాడు. అన్యాయం చేస్తుంటే రండి మాట్లాడదామనే విషయం అది చెప్పగలిగాను. ఏమంటా అంటే సమయం ఉంది, వస్తుంది. కార్యకర్త స్వేచ్ఛగా మాట్లాడే కాలం రాబోతూ ఉంది. కార్యకర్తకు తగిన విధంగా గౌరవాన్ని ఇవ్వబోయే ప్రభుత్వాన్ని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తూ ఉన్నారు. కనుక ఏ భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో జనమే బలం. జనం లేని రాజకీయాలు బలంగా ఉండవు. బలమైన రాజకీయమే నీ ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తుంది. ఆ బలం మీకుంది. ఆ బలాన్ని మీరు ఎగ్జిబిట్ చేసి వచ్చే కాలంలో అనంతపురం జిల్లా కార్యకర్తలందరికీ కూడా ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే విధంగా అనంతపురం నగరం ప్రవర్తిస్తుందని, జగన్మోహన్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తుందని, వెన్నుపోటు పరిపాలన, చంద్రబాబు నాయుడు యొక్క
రాజకీయ పతనానికి మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.